నేను ఎక్కువ ధ్యానం పెట్టింది ఈ రెండు రాష్ట్రాల్లో అండి. ఎందుకంటే 42 ఎంపీలు ఉన్న రాష్ట్రం. మన చరిత్ర చూద్దాం. తెలుగు ఎన్టీ రామారావు ఓన్లీ 202 ఎమ్మెల్యేలు గెలిచారు, దేశాన్ని శాసించారు. చంద్రబాబు నాయుడు గారు 30 to 35 రేంజ్లో ఉన్న ఎంపీల్ని దేశాన్ని శాసించారు. 94 నుంచి 2004 వరకు, 95 నుంచి. రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి 2014 వరకు, ఆయన బ్రతుకున్నప్పుడు 2009, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 5. మన 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలే దేశాన్ని శాసిస్తారు. ఆ తర్వాత ఐఎమ్ మోర్ బ్లెస్డ్. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఈస్ట్లో 80% క్రిస్టియన్స్ ఉన్నారు. 8 రాష్ట్రాల్లో 60 నుంచి 80%. మనకి 25 ఎంపీలు ఉన్నాయి అక్కడ నేను కాన్రాడ్ సంగమాతో కొన్ని పార్టీలతో మేము అలయన్స్గా తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం. 18 పార్టీలని నేను ఒప్పిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించి మరలా రేపు రివ్యూ పిటిషన్ ఉంది. ఐఎమ్ ఆస్కింగ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జస్టిసెస్, ఐ హ్యావ్ ప్రెజెంటెడ్ ద ఫ్యాక్ట్స్ why number 180 countries are conducting elections with ballot paper out of 197, why 18 of the top 25 political parties demanding ballot paper, and why the democracies are laughing at India for EVM tampering, which is proven. Therefore tomorrow in the Supreme Court my review petition must be accepted, otherwise I will go for curative petition, otherwise I will go to the International Court of Law, that Indian courts are not doing justice. If you don't do, woe unto you. Judges must abide by the law. Read my statements. You are not the lords, you are not the dictators, you are just supposed to be doing your duty according to the law. The preamble, Article 14, Article 19, Article 21 have given me all rights. 19 given me freedom of speech to question you. 21 given me right to life. 14 has given me equality, which I am fighting for. Modi is not the supremo. History will not forgive you. God will not forgive you. World will not forgive you if you do not do justice as per the constitution written by none other than the great Dr. B.R. Ambedkar. Thank you very much. 19 తెలంగాణ నియోజకవర్గాల్లో 99 నియోజకవర్గాల్లో మాకు అసెంబ్లీ కమిటీస్ ఉన్నాయండి. మెయిన్లీ విత్ బీసీస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ అదర్ కాస్ట్. నెంబర్ 2, ఇప్పుడు 12,000 మంది సర్పంచ్లు, 12 మంది కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీతో సంతృప్తిగా లేరు, అసంతృప్తి ఉంది. మరలా కేసీఆర్ వస్తే మంచిది అని మందు తాగిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మర్చిపోతున్నారు, ధనమైన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆర్ కుటుంబ పాలన. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు, కానీ తెలంగాణకి ప్రతి నెత్తి మీద కుటుంబానికి 5 కోట్ల రూపాయల అప్పు ఉంది. అలాంటిది మరలా కేసీఆర్కు ఓట్లు వేయడం ఏంటి? అరే అది దొంగల పార్టీ, అది దొరల పార్టీ, అది కుటుంబ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ ఈ 5గురే రాష్ట్రాన్ని నడిపారని మొన్నటిదాకా తిట్టారు. బుద్ధి లేని వాళ్ళందరూ మళ్ళా ఆ పార్టీకి ఓటేస్తారు. సో మొన్నటిదాకా కేసీఆరే కదా నడిపాడు, మరలా కేసీఆర్ని చూడడం ఏంటి? బీసీలకు బుద్ధుంటే, ఎస్సీ ఎస్టీలకు బుద్ధుంటే, అంబేద్కర్ అనుచరులు అయితే, ఆశ అంబేద్కర్ బీజం 1% ఉంటే ఆడు రోడ్డు మీద తిరగాలంటే బుద్ధున్న ప్రతి ఒక్కడు కేసీఆర్ వైపు కానీ కాంగ్రెస్ వైపు కానీ చూడరు. ఎందుకు? కాంగ్రెస్ రెడ్ల పార్టీ, కేసీఆర్ దొరలు దొంగలు వెలమల పార్టీ. వాళ్ళు గజ దొంగలని రుజువు అయిపోయింది కదా.
వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారని రుజువైపోయింది కదా, వాళ్ళు మోదీకి అమ్ముడు పోయారని రుజువైపోయింది కదా. అందుకే కదా కవితని జైల్లో పెట్టారు. మాణిక్యంలా బయటకు వచ్చిందట. జైలుకి వెళ్ళడం, దోచుకోవడం, దొంగలు అవ్వడం, గజ దొంగలు అవడం మాణిక్యంలా బయటకు వచ్చిందట. అంటే ఏంటి? జైల్లో యేసుప్రభు మాటలేమైనా విన్నదా? మార్పు ఏమైనా చెందిందా? మార్పు చెందితే కవిత నువ్వు నా శిష్యురాలువే, మీ నాన్నతో పాటు చారిటీ సిటీకి వచ్చావు, మీ నాన్న లేనప్పుడు వచ్చావు, ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీకు దుబాయ్లో ఎంత వస్తుంది, ఖటార్లో ఎంత వస్తుంది, అమెరికాలో ఎంత వస్తుంది అన్నీ బయటపెట్టు. నీకు 20,000 రూపాయలు వాచ్యాలు, మేము కష్టపడ్డాం, 20 లక్షల రూపాయలు వాచ్యాలకు వచ్చిందంటే మేము కష్టపడి సంపాదించు అంటే. ఒక రెడ్డి ఉన్నాడు, నీకు 3 లక్షల కోట్లు ఎలాగొచ్చాడు? పాలెమ్మని పువ్వు అమ్మని, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, ఈ రెడ్లకే లక్షల కోట్లు వస్తున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి, పుల్లారెడ్డికి, ఎల్లారెడ్డికి ఎందుకు రావరో? బుద్ధి లేని బీసీలారా వినండి, బుద్ధి లేని బీసీలారా వినండి. వాళ్ళకి రాజ్యాధికారం ఉంది, మీకు చెప్పదు, మీకు టైటిల్స్ ఇస్తున్నారు, వాళ్ళేమో అధికారంలో ఉన్నారు. రాష్ట్రాన్ని నడుపుతుంది ఎవడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి. నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు? ఒక్కటైనా మంచి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి? ఒక్కటేనా? ఈ టీ న్యూస్ కూడా ఆపేసిందా లైవ్ ఇవ్వడం? ఇస్తున్నారా? కేసీఆర్ గారిని దేవుడు దీవించగాక. నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన ఎలాగ దళితుని చేస్తానన్నాడు, నన్ను కేఏ పాల్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరుకున్నగాక. చేసి చూపించాలని ఉంది, కసితో ఉన్నాను, అభివృద్ధి చేద్దామని కసితో. 60 లక్షల నిరుద్యోగులకి 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తా. తెలంగాణలో ఒక్కడు నిరుద్యోగం ఉండడు, అప్పుడు దాకా నిరుద్యోగ భృతి 5,000 ఇస్తా. ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్. మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు 30,000 రూపాయల శాలరీ అండి, మీ ఇంటి అద్దె 15,000, మీ రోజు ఖర్చులు 15,000, మీ అప్పులు నెలకు 15,000, మీ 30,000ది మీరు 45,000 ఆదాయం పెంచుకోవాలి, లేదా 45,000ది 30,000 మీ ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే 15,000లో ఉన్న ఇల్లును వదిలేసి 7,000 రూపాయలు ఇంటికి వెళ్ళిపోవాలి. లీటర్ పాలు ఖర్చు పెడుతుంది, 1/2 లీటర్ తాగాలి. 3 సార్లు చికెన్ తింటున్నది, వారానికి 1 సారి చికెన్ తినాలి. అలాగ మీ 45,000 ఖర్చు 30,000 చేసుకోవాలి, లేదా మీ ఆదాయం 45,000 పెంచుకోవాలి. ఇదే పాలసీ. ప్రపంచం అంతా ఒకటే. ఐఎమ్ ఎన్ ఎకానమిస్ట్. ఆదాయమును బట్టి ఖర్చు చెయ్యాలి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు 1,200-1,500 ప్రాణాలు పోతే వచ్చింది. నేను జై తెలంగాణ అని 2007 అక్టోబర్ 2 ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి చెప్పాను. దానికి ఆర్ కృష్ణయ్య లాంటి వారు, నారగోర్ లాంటి 2,000 మంది వచ్చారు. ఎందుకు? 2 రాష్ట్రాలు విడిపోతే అభివృద్ధి జరుగుతుంది, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి, చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి అని ఆయన అన్నాడు. అమెరికా 33 కోట్లు ఉన్నది, 50 రాష్ట్రాలు ఉన్నప్పుడు మనం 150 కోట్లు ఉన్నది, 30 రాష్ట్రాలు అయితే తప్పేంటని నా విజన్ రైట్. అప్పుడు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. అప్పుడు అందరూ నా మాట విన్నారు. నేను పొలిటికల్ పార్టీ పెట్టేస్తానని భయంతో నన్ను అనగదొక్కారు. ఎందుకు? నా దగ్గర ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటి? 2014లో 1,50,000 కోట్లు మిగిలి ఉంది తెలంగాణలో, ఆంధ్ర విడిపోయిన తర్వాత వచ్చిన ఇన్కమ్. 2014 నుండి 24 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వదిలినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో 1,30,000 కోట్ల అప్పు. అంటే నెలకి 10,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రజలకు పెరుగుతుంది. సో నేను రేవంత్ రెడ్డి అప్పు తీర్చలేకపోతున్నాడు, ఎక్కడ అప్పులు దొరుకుతాయని ఎతుకుతున్నాడు. ఒక్క ఇన్వెస్టర్ లేక దొంగలకి, అదానీ లాంటి వాడికి డీల్స్ చేస్తున్నాడు. మోదీ చెప్పిన వాళ్ళందరికీ 25,000 కోట్లు డీల్ ఇచ్చాడు. ఆయన ఆర్ఎస్ఎస్ మోదీ తొత్తని రుజువైపోయింది. అవసరమైతే 15-20 మందితో బయటకు రావాలని, కాంగ్రెస్ను 3 ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీకి తెలిసిపోయింది.
ఎందుకంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో గ్రూపు, రేవంత్ రెడ్డితో గ్రూపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14దో గ్రూపు, బట్టు విక్రమార్కతో గ్రూపు, ఎమ్మెల్యే కానీ అద్దంకి దయాకర్తో గ్రూపు, మళ్ళీ జగ్గారెడ్డి అసలు సీనియర్ లేతరు ఒక గ్రూపు. కాంగ్రెస్లో 10 గ్రూపులు ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ నాకు రాష్ట్రాన్ని అప్పచెప్తే నేను దేశాన్ని ఆయనకి అప్పచెప్తా. లేదా ఆయన దేశం పోగొట్టుకుంటాడు, రాష్ట్రం పోగొట్టుకుంటాడు. మనం దేశాన్ని ముందు రాష్ట్రాన్ని సంపాదిస్తాం, దేశాన్ని ఈసారి మాత్రం నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ బీసీని ముఖ్యమంత్రి చేసి చూపిస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీలను గెలిపిస్తాం. అందుకనే గద్దరన్న ఇచ్చిన సలహా ప్రకారం పునాదులు వేస్తున్నాం ఇప్పుడు. సో నా ప్లాన్ ఏంటంటే ముందు ఆదాయం పెంచడం. ఆదాయం ఎలా పెరుగుతుంది? 700 కంపెనీల హైదరాబాద్ తీసుకొచ్చారు. తద్వారా దాదాపు 20-30 లక్షల మందికి ఉద్యోగాలు, తద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ఆదాయం అంటే విదేశ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్డింగ్లు 500 కూలే కానీ ఏమైనా పెట్టుబడులు పెరిగాయా? ఏమైనా కంపెనీలు వచ్చాయా? ఏమైనా వరంగల్లో అప్పు పెరుగుతుంది, 500 కోట్లు ఇచ్చారా మా వరంగల్ అంటున్నారు. ఒరే, మీ వరంగల్ పేరుని 50,000 కోట్లు అప్పు చేశారు. సో మీకు అప్పు పెరుగుతుంది. నేను 2 పాలసీలు. ఒకటి ఆదాయం పెంచడం. ఎలా పెంచుతాను? నాకున్న 3,000 మంది బిలియనీర్స్తో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతాను, ఉన్నవారితో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతాను, లేని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను. తద్వారా కంపెనీలకు రాబడి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, గవర్నమెంట్కి ట్యాక్సులు, ఈ 3. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడున్న వడ్డీ రీనిగోషియేట్ చేస్తాను. మనం ఎంత వడ్డీ కడుతున్నాం? ఒక 1 ఇయర్ నేను వడ్డీ కట్టుకుంటా. అవసరమైతే డైరెక్ట్గా నాకున్న రిలేషన్స్తో వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, USAID నుంచి డొనేషన్స్ కూడా తీసుకొస్తాం. సో ఆదాయం పెంచినప్పుడు అప్పులు తగ్గుతాయి, రెవెన్యూ పెరుగుతుంది, ప్రజలకి అందుబాటులో. అన్నెసెసరీ ఫ్రీబీస్ కట్ చేస్తాను. అనాథులు ఉన్నారు, కాపాడుతాం. వితంతులు ఉన్నారు, కాపాడుతాం. కొంతమందికి అవసరం లేని వాళ్ళకి ఎంతో డబ్బు వృధా చేస్తూ, అప్పు చేస్తూ వాళ్ళకి ధనమైన డబ్బున్నోళ్ళకి అప్పులు తీర్చుతున్నారు. అవన్నీ నాకు తెలుసు. మై అడ్మినిస్ట్రేషన్ విల్ బి ఇన్క్రెడిబుల్. అడవి లాంటి హైదరాబాద్, నేను అమెరికా వెళ్ళినప్పుడు హైదరాబాద్ అడవి. అప్పటికి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఓన్లీ ఎమ్మెల్యేలు, గుర్తుంచుకోండి. మీ ఊరు వరంగల్ తీసుకొచ్చాను, 54 దేశాల ప్రెసిడెంట్ ఇన్ 2004 February. దట్ ఈస్ K.A. Paul. వాట్ ఐ హ్యావ్ డన్, ఐ కెన్ డూ 100 times more if I have the power. బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ బీసీస్. ఆ మల్లన్నగాడు వస్తాడు, ఆడ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. ఈ మల్లన్న, పుల్లన్న, ఎర్రన్న, నాగన్న, ఎంకన్న ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి అయిపోతానంటాడు. అరే నీకేమైనా పాలసీలు తెలుసా? ఏమనంటే భూ కబ్జాలు, డబ్బులు, బ్లాక్మెయిలింగ్. నేను ఆయన షోకి పిలిచాడు, నేను వెళ్ళదని నన్నే బ్లాక్మెయిల్ చేయబడి. అసలు మాట్లాడకూడదు, తమ్ముడు గురించి మాట్లాడు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు షోలు చూస్తారు, బుద్ధి లేని జనాలు. అలాంటి వాళ్ళకి ఓట్లేస్తారు, బుద్ధి లేని జనాలు. జనాలకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇప్పుడు సర్పంచ్లు ఓకే, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారు. 55 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు బీఆర్ఎస్. 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు గ్రామ సర్పంచ్కి. అలాంటి సర్పంచ్లు తరిమి కొట్టాలో వద్దా? 5 లక్షలతో ఆడికి ఏం తీరుతుంది? అప్పు తీరుతుందా? ఒక సర్పంచ్కి 50 లక్షలు అప్పు ఉంది, యావరేజ్ 25 లక్షలు అప్పు ఉంది. నేనైతే మీకు సంవత్సరానికి ₹1 కోటి అభివృద్ధికి ఇస్తా, నెలకి 30,000 రూపాయలు రాసుకోండి. సంవత్సరానికి ₹1 కోటి అభివృద్ధికి ఇస్తా, నెలకి 30,000 రూపాయలు ఒక టీచర్కి ఇచ్చినట్టు శాలరీ ఇస్తా. మీ అప్పులు తీర్చుతాం. ముందు ఉచిత విద్య, వైద్యం చేస్తున్నయే చేస్తాను, 100 రెట్లు ఎక్కువ. ఎందుకు? పవర్ వస్తే డైరెక్ట్గా నేనే కాంట్రాక్టులు చేస్తా. నెలకు 10 రోజులు మినిమం
తెలంగాణలో ఉంటా, 20 రోజులు ప్రపంచంలో ఉంటా. కాంట్రాక్ట్లే కాంట్రాక్ట్, బిజినెస్లే బిజినెస్, కంపెనీలే కంపెనీలు. ఎక్కడ ఒక 2-3 డిప్యూటీ సీఎంలు పెడతా, కొరడతా కొడతా ఏమైనా తప్పులు చేస్తే. అరే అందరికీ అవకాశం ఇచ్చి ప్రపంచ నాయకుడైన నాకెందుకు మీరు అవకాశం ఇవ్వరు? చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. మీరు 100 ప్రశ్నలు అడగండి, రేవంత్ రెడ్డికి ఒక ప్రశ్న అడగండి, ఏం చెప్తాడు?